హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. తాజాగా మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. రానున్నటువంటి 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో, వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఓకేనా? సో, ఏ జిల్లాల వాళ్ళకి సంబంధించి వరద ముప్పు ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. మీకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. సో, ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే సో, మనకు 2 రోజుల కిందట ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము ఎట్టకేలకి నిన్న ఉదయం కల్లా తీరమైతే దాటేసిందనమాట. సో, ఇది తీరం దాటినప్పటికీ కూడా మనకు గడిచిన 24 గంటల్లో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అండ్ అదేవిధంగా ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు అయితే నమోదయ్యాయన్నమాట. సో, మనకు సేమ్ ఇదే సిచ్యువేషన్ అనేటువంటిది రానున్నటువంటి 24 గంటల పాటు కొనసాగేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు రాత్రి లోపల ఎక్కడెక్కడ ఎక్కువ వర్షపాతం అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. అండ్ అదేవిధంగా కొన్ని జిల్లాలకు వచ్చేసి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారండి. అది ఎక్కడో కూడా మీకు క్లియర్‌గా అయితే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా వచ్చేసి మనకు ఈ యొక్క విజయనగరము, విశాఖపట్నం కావచ్చు, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలైతే సంభవించేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్పడం జరిగింది. సో, ఈ యొక్క జిల్లాల్లో ఎవరు కూడా సో, ఈ యొక్క చెట్ల కింద ఎవరు కూడా ఉండొద్దని అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అప్రమత్తంగా అయితే ఉండాలని, ఇంట్లోనే సురక్షితంగా ఉండమని వీళ్ళైతే చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ మరొక వైపు చూసుకుంటే ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ ఏ జిల్లాలకు ప్రకటించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, నెల్లూరు ఈ యొక్క జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు అంత ఎక్కువగా అయితే మనకు పడవండి. కొంచెం మోస్తరుగానే పడతాయి కాబట్టి దీనికి సంబంధించి మనకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారనమాట ఈ యొక్క జిల్లాలకు సంబంధించి. ఓకేనా? విపత్తుల నిర్వహణ సంస్థ. సో, ఈరోజు రాత్రికి వచ్చేసి ఈ జిల్లాల వరకు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. నేను ఏ జిల్లాలో అయితే చెప్పానో మ్యాక్సిమం. ఓకేనా? ఇక రేపటి రోజునైతే చూద్దాం మనకు వెదర్ ఎలా ఉండబోతుంది, ఏ జిల్లాలో అయితే మ్యాక్సిమం వర్షాలు ఎటువంటివి అయితే పడొచ్చని. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు రేపటికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనమాట. అంటే వెదర్ రిపోర్ట్కి సంబంధించినటువంటి ఇమేజ్ అనమాట. దీంట్లో మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో, మనకు రేపటి రోజున అంటే సోమవారం నాడు ఈ గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల కావచ్చు, అండ్ అదేవిధంగా ప్రకాశము, నెల్లూరు, సో దాని తర్వాత వచ్చేసి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ కొంచెం భారీ వర్షాలు, పిడుగులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలు నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారనమాట. సో, రేపటి రోజున ఏ జిల్లాల వారు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి అంటే మ్యాక్సిమం వచ్చేసి ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశము, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల వారు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలన్నమాట. ఒక 2, 3 చోట్ల వచ్చేసి పిడుగులతో కూడుకున్నటువంటి ఈదురుగాలుల వర్షాలు కూడా సంభవించేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. మనకు నిన్నటి రోజున ముఖ్యంగా వచ్చేసి చిత్తూరు, తిరుపతి డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ కుండపోత వర్షాలు అయితే కంటిన్యూ ఒక 3 అవర్స్ అయితే కురిసాయన్నమాట. ఈదురుగాలులతో కూడుకున్నటువంటి వర్షాలు. సో, సేమ్ మనకు ఇదే సిచ్యువేషన్ అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. సో, మనకు రానున్నటువంటి 24 గంటల పాటు వెదర్ ఎలా ఉంటుందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సంగతి కూడా ఇప్పుడు మనం కొంచెం బ్రీఫ్‌గా అయితే తెలుసుకుందాము. ఓకేనా? సో, ఇక మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు రాత్రి లోపల ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయి అండ్ అదేవిధంగా రేపటి రోజున ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అనే విషయం గురించి అయితే చూద్దాము. మనకు మెయిన్ వచ్చేసి ములుగు కావచ్చు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, మహబూబ్ నగరు అండ్ అదేవిధంగా వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, జనగాము, మంచిర్యాల ఈ యొక్క జిల్లాల్లో కొంచెం హెవీ రైన్ నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చని మనకు అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సేమ్ మనకు రేపటి రోజున కూడా సిచ్యువేషన్ అయ్యేటువంటిది ఈ జిల్లాల్లోనే కొంచెం వర్షాలు అయ్యేటువంటివి ఎక్కువగా
పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో బ్రీఫ్గా అయితే చెప్పాను తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనేటువంటిది. మీకు ఇంకా డెప్త్గా కావాలంటే నేను సపరేట్ వీడియో ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దాన్ని బట్టి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే అడగండి. ముందు రోజులైతే చెప్తాను ఖచ్చితంగా. బట్ డైలీ కూడా నేను వెదర్కి సంబంధించినటువంటి వీడియో అయితే ఒకటి అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.